హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్లో మనం ట్రెడిషనల్ మైసూర్ పాక్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈజీ టు ఈట్, తినటం కూడా ఈజీగా ఉంటుందండి. ఇది గట్టిగా అయితే ఉండదు, చాలా సూపర్గా మెత్తగా ఉంటుంది. ముసలి వాళ్ళు తినచ్చు, వయసు వాళ్ళు తినచ్చు, ఆ తర్వాత చిన్న బిడ్డలు కూడా తినొచ్చండి. సూపర్గా మెత్తగా మైసూర్ పాకం ఎలా చేసుకోవాలి అనేది మీకైతే ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి. దానికోసం అయితే ఒక కప్పు, ఒక మెజర్మెంట్స్తో అయితే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకోండి. మస్ట్ అండ్ షుడ్గా శనగపిండిని జల్లించాలి. ఈ విధంగా అయితే జల్లించుకోండి. మెజర్మెంట్ కప్పు, ఈ కప్పునే మనం లాస్ట్ వరకు కూడా ఉపయోగించాలండి. ఈ కప్పుతోనే మనం ప్రతి ఒక్కటి కూడా వేసుకోవాలి. దీంట్లో ఏం లేదండి, 3 ఐటమ్స్తో మీకైతే రెడీ అయిపోతుంది. ఆయిల్, షుగరు, శనగపిండి, కొంచెం ఇలాచి, అంతేనండి. ఈ తక్కువ ఐటమ్స్తో సూపర్ టేస్ట్గా ఉండే మైసూర్ పాక్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి. మెత్తని అయినా మైసూర్ పాక్. ఇదిగోండి, దానికోసం శనగపిండిని పక్కన పెట్టుకున్నాం కదా. షుగర్ ఎంత వేయాలంటే 2 కప్పులు వేసుకోవాలండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల షుగర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సిందే. 2 కప్పుల షుగర్ని ఈ విధంగా మీరు తీసుకొని కప్పు వాటర్ అయితే పోసుకొని దాన్ని అయితే మనం పాకం అయితే పట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కంపల్సరీ కప్పు వాటర్ అయితే పోయాల్సిందేనండి. మీకు మెత్తనైన మైసూర్పాకం రావాలంటే వాటర్ కప్పుకి 2 కప్పులకి కప్పు ఫుల్గా అయితే వాటర్ అయితే పోసేయాలండి. లేకపోతే మీకు మైసూర్పాకం గట్టిగా ఉంటుంది. ఇంకో గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో అయితే మీరు 2 కప్స్ ఆయిల్ లేదా 1.5 కప్ ఆయిల్, 1/2 కప్పు గీ అలా తీసుకోండి. లేదంటే మీ దగ్గర గీ ఉందనుకోండి, మొత్తం గీ పెట్టి చేసుకోండి, చాలా బాగుంటుంది. నేతి మైసూర్ పాకం అయితే మీరు ఇంకా ఎంత బాగా తింటారంటే పిల్లలు అయితే మాత్రం వదిలిపెట్టకుండా తింటారండి. నేతి మైసూర్ పాకం చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే నా దగ్గర అంత నెయ్యి లేదు కాబట్టి నేను కప్పున్నర ఆయిల్ వేసానండి. అదే నెయ్యిని తీసుకొని అదే 2 కప్స్ నెయ్యి తీసుకొని మనం తీసుకున్న శనగపిండిని కొంచెం అలా కలుపుకోండి. ఎందుకంటే గడ్డలు కట్టకుండా. ఇప్పుడైతే మనం పాకాన్ని స్టవ్ మీద పెట్టుకొని పాకం అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. పాకం ఇలా మరుగుతూ ఉంది. పాకం ఎంతవరకు మరగాలి అంటే ఒక తీగ పాకం వచ్చే వరకు కూడా మనకి పాకం మరుగుతూ ఉండాలండి. చేత్తో మీరు ఇలా అన్నప్పుడు తీగలాగా రావాలన్నమాట. అప్పుడే మీకు పాకం వచ్చినట్టు లెక్క. ఆ తీగ ముదరకూడదు, సన్నటి తీగ వస్తే సరిపోతుంది. లావు తీగ రాకూడదు, సన్నటి తీగ రావాలి. అర్థమైంది కదా. లావు తీగ వచ్చిందంటే మైసూరుపాకం మీకు గట్టిపడుతుంది. కాబట్టి సన్నటి తీగ ఇలా మన 2 ఏళ్ల మధ్యలో ఒక తీగలాగా అలా ఫామ్ అయితే సరిపోతుంది. అప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, ఆ శనగపిండిని వేసేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. ఈ మధ్యలో మనకు కొంచెం వీడియో వెళ్ళిపోయిందండి, గాయబ్, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం కలుపుతూ ఉండండి. పక్కన మీరు అదే టైంలో ఆయిల్ని, ఈ 2 కప్స్ ఆయిల్ని కూడా వేడి చేస్తూ ఉండాలి. ఈ వేడి చేసిన ఆయిల్ వేడి ఆయిల్ కొంచెం పోసుకుంటూ ఉండాలి. పోసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి, మళ్ళీ పోసుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ పోసినప్పుడు వేడి ఆయిల్ పోసినప్పుడు అది పొంగుతుంది. చూసారా, ఇలా పొంగుతుంది. ఆ పొంగిపోయే వరకు కూడా తిప్పుకోండి. మళ్ళీ పొంగు ఆరిపోగానే మళ్ళీ ఈ ఆయిల్ పోసుకోండి. అలా మనం తీసి పెట్టుకున్న 2 కప్స్ ఆయిల్ అయ్యే వరకు కూడా మీరు ఇదే ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఆపటానికి వీల్లేదండి. ఎక్కడ ఆపినా కూడా మీకు అడుగు అంటుకుంటుంది. ఆగకుండా మీరు చక్కగా ఇలా తిప్పుకుంటూ అయితే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మీరు ఆయిల్ అయిపోయే వరకు తిప్పుకోవాలి. ఇక్కడ మీకు గిన్నెని వదులుతుంది అని మీకు తెలిసినప్పుడు దాన్ని మనం వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాం. మనమైతే ఒక గిన్నెకి ఆయిల్ రాసి మనం ముందే ఆయిల్ రాసి పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇది ఫాస్ట్గా అయిపోతుంది మైసూర్పాకం. కాబట్టి ఒక గిన్నెకి మీరు ఏ గిన్నెలో తీసుకుంటారో ఆ గిన్నెకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని పక్కనైతే పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడైతే మనం ఇలా నెయ్యి లాస్ట్ వరకు, మన నూనె నెయ్యి లాస్ట్ వరకు ఇలా పోస్తూ ఉండండి. పొంగు వస్తూ ఉంటుంది, కలుపుకుంటూ ఉండండి. అలా పొంగానే ఇంకా కొంచెం ఉంటే వేసుకోండి. అలా మొత్తం అవకొట్టండి. ఆ 2 కప్స్ దాన్ని ఇంకా మిగిల్చొద్దండి, ఎందుకంటే దాని మెజర్మెంట్ అది. కాబట్టి మీరు ఆ 2 వేయాల్సిందే. ఇదిగోండి, లాస్ట్ ఇది నేను వేసేస్తున్నాను. మొత్తం ఇలా వేసిన తర్వాత గిన్నె వదిలిన తర్వాత మనం తీసుకెళ్ళి నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తానండి. ఇలా గిన్నె వదిలితే చాలండి. నెయ్యి పొంగానే గిన్నె వదిలితే చాలు. ఇదిగో నేను నెయ్యి రాసి పెట్టుకున్న దాంట్లో షిఫ్ట్ చేస్తాను. దీన్ని ఈ విధంగా మనం కొంచెంసేపు ఏదైనా లిడ్ పెట్టి అలాగ మూత పెట్టామంటే మీకు మధ్యలో కలర్ వేరే ఉంటుంది, పైన కలర్ వేరే ఉంటుంది, మైసూరుపాకానికి కింద కలర్ వేరే ఉంటుంది. మధ్యలో అయితే మంచి కలర్ వస్తుందండి. ఏది ఏమైనా మెత్తటి మైసూరుపాకు అంటే నోట్లో పెడితే కరిగిపోతుంది. మన ముసలి వాళ్ళు కూడా తినచ్చు, పిల్లలైతే చక్కగా తింటారండి. కొంచెం గట్టిగా అయితే ఉండదు, చాలా బాగుంటుంది. ఇటువంటి మెత్తని మైసూరుపాకం కావాలి అనుకుంటే మాత్రం మీరు అంటే మరీ మెత్తని మైసూరుపాకం అది వేరే ప్రాసెస్ ఉంటుందండి. ఇది మైసూరుపాకంలో మెత్తది, అదే టేస్ట్ వస్తుంది. కానీ
మెత్తగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనుకోండి వెన్నలాగా. అటువంటి మైసూర్పాకాన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా తయారు చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూసి లైక్ అయితే ప్లీజ్ లైక్. ఇదిగోండి మూత పెట్టాం కదా, మూత ఎంతసేపు పెట్టాలి అంటే 10 నిమిషాలు పావు గంట వరకు మూత పెట్టుకోండి. అప్పుడు మనకు కలర్ వస్తుంది. కొంచెం చల్లబడింది అనుకోండి, అప్పుడు మీరు ఇలా ముక్కలు అయితే కోసుకోండి. ఇలా ముక్కలు మీకు ఏ కావాలో ఎలా కావాలో అలా ముక్కలు కోసుకోండి. ఇంకా బాగా ఆరిపోతే మీ ముక్క రాదండి, పొడి అయిపోతుంది, మీకు కత్తి కూడా దిగదు. కాబట్టి మీకు ఇలా కోసుకోండి. ఇలా ఇలా ముక్కలు కోసుకొని దీన్ని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అంత వేడి మీద అది ఊడదనమాట, ముక్కలు ఊడవు. కాబట్టి మీరు ఒక అర్ధగంట పాటు దాన్ని ఒక సైడ్కి పెట్టేసి మీకు ఆ తర్వాత మీరు దాన్ని తీసేసేయండి. సూపర్ టేస్ట్గా ఉండే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి. ట్రెడిషనల్ ఐటెం భోజనాల్లో ఆటల్లో ఇదివరకు రోజుల్లో మైసూర్ పాకాన్ని కంపల్సరీగా వాడేవాళ్ళు. అలాగే లడ్డూని కూడా వాడుతూ ఉండేవాళ్ళు. ఈ రెండు కూడా అరిసె, లడ్డు, మైసూర్పాకం ఈ మూడు కూడా ట్రెడిషనల్ ఐటమ్స్ అండి. ఎక్కువ పర్సెంట్ మైసూర్పాకాన్ని, లడ్డూని మాత్రం ఇదివరకు, కానీ ఇప్పుడు కూడా వాడుతూ ఉంటారు. కంపల్సరీ భోజనాల్లో ఉంటుందండి. పల్లెటూరులో అయితే వెళ్ళండి మీరు భోజనానికి, కంపల్సరీ మైసూర్పాకం కానీ లడ్డు కానీ ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అర్ధగంట అయిపోయిన తర్వాత కొంచెం కత్తితో సైడ్స్ని అలా చేసేసి దాన్ని మీరు ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. అంతేనండి, మెత్తనైన నోట్లో వేసుకుంటే కరిగిపోయే టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ. మరి ముక్కలు కరెక్ట్గా వస్తాయో రావో చెప్పలేనండి. ముక్కలు సూపర్ టేస్ట్గా ఉండే మైసూర్ పాకం అయితే రెడీ అయిపోయిందండి. అదిగోండి ముక్కలు ఆ విధంగా వచ్చినాయండి. నేనైతే మైసూర్ పాకం ఈ విధంగా ముక్కలు ఈవెన్గా రాపోయినా కూడా మంచి టేస్ట్గా అయితే ఉందండి. మంచి టేస్ట్లో మాత్రం నెంబర్ 1గా ఉంది. మీరు బయట కూడా మీకు ఈ టేస్ట్ వస్తుంది అంటే మైసూర్ పాకం టేస్ట్ ఒకలాగే ఉంటుంది, కానీ బయట కూడా ఈ టేస్ట్ రాదండి, అంత బాగుంటుంది. ఇంకా నెయ్యితో చేసుకుంటే ఇంకా అదిరిపోయిందండి. మీరు నెయ్యితో చేసుకోవడానికి ట్రై చేయండి మైసూర్ పాకాన్ని. ట్రెడిషనల్ ఐటెం మైసూర్ పాకం రెడీ టు ఈట్ అండి. తినడానికైతే మీకు రెడీ అయిపోయింది. మీకు ఈవెన్గా ముక్కలు వచ్చినా రాపోయినా కూడా చక్కగా ఉంటుంది. కొంచెం పొడి కూడా వేస్ట్ అవుతుందండి. ఇదిగో చూసారా, పొడి ఇలా చేస్తే పొడి అవుతుంది. ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోయింది కదా అది. చిన్నపిల్లలు కూడా తినేస్తారండి ఈజీగా. అలాగే ముసలి వాళ్ళు కూడా మనం ఇస్తే నోటికి చక్కగా ఇలా పొడి చేసుకొని కూడా తినేస్తారు వాళ్ళు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది అనుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. చూసారు కదా మైసూర్ పాక్ ట్రెడిషనల్ ఐటెం. ఎవరైనా సరే నా ఛానల్ని స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ అయితే చూస్తుంటే మాత్రం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్కటి లడ్డు, మైసూర్పాకం, అరిసెలు ఏదైనా సరే మీకైతే ఫస్ట్ మీరే చూస్తారండి. సూపర్ టేస్ట్గా ఉండే ట్రెడిషనల్ ఐటమ్స్, స్వీట్స్ మీకు చేసి నేనైతే చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ఇలాగే మీరు కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈజీగా ఒక కప్పు మైసూర్పాకంతో బోల్డ్ అన్ని మైసూర్పాకు ముక్కలు చేసి చూసారు కదా. సూపర్గా మీరు దీన్ని స్టోర్ చేసుకొని పిల్లలకి రోజు బాక్సుల్లో వేసి మీరు కూడా తినొచ్చు.